పవనిజం పెరిగేనా? విశాఖలో పవన్ గాలి వీచేనా? ఓట్ల వైపు జనాలను ఆకర్షించేనా? ఇది ఇప్పుడు విశాఖలో ఊపందుకున్న ప్రచారం అంటే అతిశయోక్తి లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ అంటే లక్షల్లో జనం హాజరు సహజమే. అయితే ఎన్నికల్లో మాత్రం దీనికి భిన్నంగా డీలా పడవలసి వస్తుందన్నది తెలిసిందే. కాదు పలు ఎన్నికల్లో ఇది తేట తెల్లమైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఇప్పుడు ఎందుకు ఈ చర్చకు తెరలేసిందనేదే తేలిగ్గా కొట్టిపారేలింది. గాజువాకలో స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ చేసిన నిరసన కార్యక్రమానికి అశేష స్పందన వచ్చింది. గత ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి స్వయంగా పవన్ కళ్యాణే పోటీ చేసి ఓడిపోవడం ఇప్పటికీ మేధావులతో సహా జన సైనికులకు అంతుపట్టని విషయంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతా వైసీపీ గాలిలో భాగంగా ఓడిపోయారో అనుకున్న ఒక చరిష్మా ఉన్న నాయకుడు పార్టీ అధినేతగా ఉండి కూడా ఓడిపోవడం అంతుపట్టని విషయమే. గతాన్ని ఇంకా మర్చిపోని ఇక్కడ అభిమానులు గాజువాక సభకు వచ్చిన స్పందనను చూసి ఈ చర్చకు తెరలేపారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ స్పీచ్కు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్పీచ్కు తేడా ఉందనే ప్రచారం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. కాస్త మెచ్యూరిటీతో ప్రసంగాన్ని కొనసాగించడం చెప్పుకోదగినదిగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేనా? ఎప్పుడూ ఆవేశంగా మాట్లాడే పవన్ ఈసారి సున్నితంగా మాట్లాడుతూనే ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడం హైలైట్గా నిలిచిందనే ఆ పార్టీ నాయకుల మాట. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అంటూ దాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమంటూ ఎత్తి పొడుపులు పొడిచారు. అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీ వేయాలని, ఢిల్లీ పాలకుల మెడలు వంచాలని సూచనలు చేశారు. తాను బయటకు వస్తే వైసీపీకి గడ్డు కాలమే అంటూ జనసైనికులను ఉర్రూతలూగించారు. మరి వేడెక్కించిన పవన్ మాటలు తూటాల్లా ఆ పార్టీ మైలేజ్ను పెంచుతాయా? జనసేనాని గ్రాఫ్ విశాఖలో పెరుగుతాదా? పవన్ విధించిన డెడ్ లైన్ ముగిశాక ముందుకు దూసుకెళ్తారా? లేకుంటే సినిమా డైలాగులే అంటూ విమర్శించే ప్రత్యర్థుల విమర్శలకు ప్రతీకగా నిలుస్తారా? ఏది తెలియాలన్నా వేచి చూడక తప్పదు. స్టీల్ ప్లాంట్ సాధించుకుంటాం, ప్రైవేట్ గన్ను సాధించుకుంటాం అని చెప్పినా కానీ నేను బయటికి రాను. సంతోషంగా నేను ఏదో మా పార్టీ కార్యక్రమాలు, మా ప్రజలు ఏదో కూర్చుని మిమ్మల్ని కూడా ఒక పల్లెతో ఒక మాట. అలాగే వైసీపీ నాయకులు కూడా వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి చెప్తా ఉన్నాను, మీరు అఖిల పక్షం పిలవాలి. మీరు అఖిల పక్షం పిలవకపోతే మీరు 48 గంటలు టైం ఇస్తున్నారు. సార్ మీరు చెప్పండి. పోటీ చేసే పాలిటిషియన్ కంటే కూడా ఒక ఐడియలిస్టిక్గా ఉండి ఆ ఓటమి నాకు చాలా గొప్పది. 1000 కోట్లు సంపాదించుకొని 200 కోట్లు సంపాదించుకుని ఎమ్మెల్యే ఎంపీ సీట్ కంటే కూడా నాకు వచ్చిన 10,000 ఓట్లే నాకు చాలా అద్భుతం. ఈరోజు అనుకున్నాను కదా ఎందుకు వచ్చానని. నేను ఓట్లు వెయ్యని వాళ్ళ కోసం కాదు, ఓట్లు వేసిన వాళ్ళ కోసం వచ్చాను. జనసేన పార్టీ ఎందుకు నిలబెట్టించానంటే ఓట్లు వెయ్యని వాళ్ళ కోసం కాదు, నాకు ఓట్లు వేసిన 10 మంది 10 మంది కోసం మాట్లాడితే వైసీపీ నాయకులు కానీ అప్పుడున్న టీడీపీ కానీ కేంద్రం మా మాట ఏందండి అంటారు. అంటే మీ కాంట్రాక్టులకి మాట్లాంటాయండి కేంద్ర ప్రభుత్వం? మీకు ఏదైనా పదవులు కావాలంటే మాట్లాడుతుందండి కేంద్ర ప్రభుత్వం? మీకు ఏదైనా ఈ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలి. నేను ఒక ఎంపీ ఎమ్మెల్యే, నేను నా మాట హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు? ఎందుకు వింటారు? వాళ్ళు ఫామ్ బిల్ గురించి వినలేదా? అలాగే అందుకని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, మేము వైసీపీ ప్రభుత్వాన్ని మేము నమ్మం. స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడతాం, కార్మికులకి అండగా నిలబడతాం తీర్మానం ఇచ్చామంటే మేము వైసీపీని మేము నమ్మము. మరి వైసీపీ లేకపోతే నేను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతాం, 10 కాదు 100 రిప్రజెంటేషన్ ఇస్తా. కానీ చట్టసభల్లో మీరు ఎంపవర్ చేసిన, మీరు బలపరిచిన, మీరు ఓట్లేసిన వ్యక్తులు మాట్లాడకపోతే నాలాంటి వాడు ఎంత మాట్లాడినా నేను బలహీనుడు. చట్టసభల్లో బలం లేనప్పుడు మీ ముందు బలవంతుడు తప్ప చట్టసభలో నేను చాలా బలహీనుడు.
ఒక్క ఎంపీ ఉన్నా కానీ కనీసం దాని నుంచి మాట్లాడించాడు, ప్రైవేట్ బిల్లునే పెట్టి మాట్లాడించాడు. ఒక ఎంపీ కూడా లేదు. ఉన్న ఎమ్మెల్యేని వైసీపీ వాడు పాపం గద్దల తనిఖీలు. సో ఈరోజు వైసీపీకి ఈ సభాముఖంగా చెప్తున్నాం, మీరు ఒక అఖిల పక్షం పెట్టండి. దానికి నిర్వాసితుల సంఘాల దగ్గర నుంచి దాదాపు 30 సంఘాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, పెద్దలందరినీ పిలవండి, మేధావులందరినీ పిలవండి, రాష్ట్ర క్షేమం కోసం మేధావులందరినీ పిలవండి, కాంగ్రెస్ నాయకుల్ని పిలవండి. మేము మద్యం సంపూర్ణంగా అమ్ముతామని అంటున్నాం. విద్యార్థులకి అండగా నిలబడతామంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలను మొత్తం మూసేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని వాళ్ళు రోడ్ల మీద గెలుస్తాం. 2 లక్షల మంది విద్యార్థులని అవుతాం. రైతుకి 12,500 రూపాయలు ఇస్తామంటే కేంద్రం 6,000 కలుపుకొని 12,500 అవుతాం. అందరికీ ఆరోగ్యశ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అన్నా అంటే బ్లీచింగ్ పౌడర్ చదువుకున్నాము, తగ్గిపోతుంది. ఫీజులు మేమే కడతామంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కట్టండి అంటే వారిని కొడతామని చెప్పడం. అంటే ఇది అంటే వైసీపీ చెప్పే మాటలకి. అలాగే జాబ్ క్యాలెండర్ కోసం మీరందరూ ఓట్లేశారు కదా వైసీపీ. మీకు వైసీపీ కరెక్ట్ అండి, అందుకని మీరు ఇతరులకు నలా